ఎలా ఉన్నారు మీరంతా? గత వారం నేను మీ మధ్యలో లేను. కొంతమంది ఫోన్ చేసి ఏమైందన్నా ఎప్పుడు ఆదివారం మీరు ఉంటారు కదా, ఒకవేళ వాక్యం చెప్పకపోయినా ఉంటారు కదా, లేరేంటి అని అడిగారు. మీలో కూడా ఆ ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళలో కూడా చాలామందికి ఈ సందేహం ఉండి ఉంటుంది, ఏంటి అన్న వాక్యం చెప్పకపోయినా ఉంటారు కదా అని. చాలా కాలం నుంచి నేను ఒకటి అనుకుంటూ ఉండేవాడిని, ఏంటంటే ఈ సర్వీస్ ఎవరికైనా అప్పచెప్పి చిన్న చర్చి మన మినిస్ట్రీలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండేవాడిని. అది పోయిన వారం నాకు వీలు కుదిరింది. అంటే ఇక్కడ ఉండటానికి శేఖర్ బ్రదర్ ఉన్నారు కాబట్టి నేను ఈసీఎల్ చర్చ్కి వెళ్ళటం జరిగింది. ఈసీఎల్ చర్చ్ అంటే అక్కడేమి కన్స్ట్రక్షన్ ఉండదు, ఒక అద్దె ఇంట్లో ఆరాధన జరుగుతుంది. ఒక హాలు, ఒక బెడ్రూమ్ ఇట్లా ఉంటాయి. వాటిలో 20 నుంచి 30 మంది మధ్యలో ఉంటారనమాట. అందువలన నేను పోయిన ఆదివారం మీ మధ్యలో లేను. అక్కడ వాళ్ళతో ఉండి అక్కడ ఆరాధనలో పాలు పంపులు పొంది తిరిగి నేను ఇంటికి రావటం జరిగింది. మీరు పాటలు పాడేటప్పుడు కానీ ఆ తర్వాత స్తుతి ఆరాధనలో కానీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక ఆసక్తి ఏంటంటే, దేవుని యొక్క తాకుదలను నేను అనుభవించాలి. ఆయన తాకుదల ద్వారా మనిషికి ఏం జరుగుతూ ఉంటుందంటే, కృతజ్ఞతతో కన్నీరు పెడుతూ ఉంటాం ఆయన ఆత్మ తాకుదల వలన, లేక పశ్చాత్తాపంతో కన్నీరు పెడుతూ ఉంటాం ఆయన ఆత్మ తాకుదల వలన, లేక ఒక నూతనమైన సంతోషం, ఆనందం, ఉత్సాహం కలుగుతుంది ఆత్మ తాకుదల వలన. ఇంకేం జరుగుతుందో తెలుసా? ధైర్యం కలుగుతుంది పరిశుద్ధాత్మ తాకుదల వలన. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా నీ విశ్వాసం మునుపటి కంటే ఎంతో అధికమవుతుంది. ఇన్ని జరుగుతాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క పరిచర్య విస్తరిస్తూ ఉండగా రకరకాల డిఫరెన్సెస్ డినామినేషన్స్ నుంచి ఇక్కడికి వచ్చేవారు, ఇక్కడికి కొనసాగుతున్న వారు ఉంటారు. వారిలో కొంతమందికి పరిశుద్ధాత్మ తాకుదల యొక్క అనుభవం లేక అభిషేకం యొక్క ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారి కనుక ఆత్మ తాకుదల లేక అభిషేకమును దేవుని చేత కనుక వారు పొందుకోగలిగితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను దాన్ని అనుభవించిన వాడిని. బైబిల్లో ఉందని ఈ విషయాలు చెప్పట్లా, ఉన్నది చదివి దానిని వ్యక్తిగతంగా అనుభవించి టీనేజ్లోనే ఆ అభిషేకము ద్వారా విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో ఒక వ్యక్తికి. పరిశుద్ధాత్మ అభిషేకము ఒక వ్యక్తిలో విశ్వాసములో వారిని బలవంతులుగా చేయటమే కాకుండా గొప్ప ఆత్మీయ ధైర్యం, ఆనందం మన జీవితాల్లో కలుగుతాయి. ఇంకా ఆ అనుభవాల్లోకి రాని వారు ఏదో ఆదివారం వస్తున్నాను వెళ్ళిపోతున్నాను బాగానే ఉంది అంతా అని అక్కడితో సరిపెట్టుకోకుండా, ప్రభు నాకు కూడా ఆ అభిషేకాన్ని, ఆ అనుభవాన్ని నాకు కూడా దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక ఫోకస్డ్గా, అంటే ఆ పర్టికులర్ విషయం మీద శ్రద్ధతో. నేను టీనేజ్లో దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందినప్పటికీ మా చిన్నతనం నుంచి, అంటే ఇంకా ముందు సంవత్సరాలు 12వ సంవత్సరం, నా ఏజ్ 12 ఇయర్స్ నుంచి మా చర్చిలో పరిశుద్ధాత్మ సంబంధమైన బోధలు కానీ, ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని గురించి కానీ, లేక ఆ తాకుదలను గురించి కానీ, ఆత్మ నింపుదలను గురించి కానీ బోధలు ఉండేవి కాదు. అక్కడ అనుభవం కూడా లేదు. ఆ పాస్టర్ గారికి అనుభవం లేదు. ఆయనకు అనుభవం లేకపోవటం వలన అక్కడ ఉన్న ప్రజలకు కూడా పెద్ద అనుభవం లేదు. వేరే వేరే డినామినేషన్లో కొంతమంది ఆయన యొక్క ఆత్మ నింపుదలను పొందిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు చర్చిలో. కానీ ఆ బోధ లేకపోయినా, అక్కడ ఉన్న వాళ్ళకి అనుభవం లేకపోయినా,
దేవుడు ఎందుకో కానీ నాకు నాలాంటి కొంతమంది యవనస్తులకి ఆయన యొక్క అభిషేకాన్ని, ఆయన యొక్క నింపుదలని అప్పుడు అనుగ్రహించాడు. కాబట్టి అది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, అది ఎంత దీవెనకరంగా ఉంటుందో ఆ తర్వాత కాలంలో సంఘంలో అది బోధగాను, అది అనేకులకు దేవుని యొక్క ఆశీర్వాదంగాను నేర్పించడం ద్వారా మీలో కొంతమంది ఆ అనుభవంలో ముందుకు వెళుతూ వస్తున్నారు. ఇంకనూ అట్టి అనుభవం లేనివారు దేవుని దగ్గర శ్రద్ధగా వేడుకోండి, ప్రభువా ఈ సంవత్సరాలలో నేను నీ ఆత్మ నింపుదలను అనుభవించి, ఆత్మ నింపుదల ద్వారా కలిగే నూతనమైన శక్తి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయాలు మీరు చదివితే కనుక వారందరినీ దేవుడు మేడగదిలో వెయిట్ చేయమని చెప్పాడు. దేని కొరకు వెయిట్ చేయమని చెప్పాడంటే ఆ నింపుదలను మీరు పొందాలి. ఆ నింపుదల పొందినప్పుడు ఏమవుతుందంటే మీరు నూతనమైన శక్తి పొందుతారు. ఆ శక్తి అంటే ఏంటంటే ఆత్మీయ శక్తి. ఆ శక్తి ఏం చేస్తుందంటే విశ్వాసములో నిన్ను బలవంతుడిగా చేస్తుంది. మన శరీర శక్తి ఏం చేస్తుందంటే మనం అప్పటి వరకు 10 కేజీలు మోసేవాళ్ళం అయితే 20 కేజీలు మోయటానికి శక్తి వస్తుంది. ఈ ఆత్మ నింపుదల ద్వారా జరిగేది ఏంటంటే మనం విశ్వాసంలో బలవంతులు అవుతాం. అంతకుముందు కొన్ని సమస్యలు ఏవైనా కనపడగానే కృంగిపోయే వాళ్ళం ఆత్మ నింపుదల ద్వారా ఆ కృంగిపోవటంలో నుండి మనం ఏం చేస్తామంటే బయటకు వచ్చి ధైర్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైనా దేవుడి చిత్తమైతే ఈ పర్టికులర్ టాపిక్ మీద పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టినప్పుడు ఇంకా వివరంగా మీకు నేను తెలియపరుస్తాను. మొత్తం మీద మనకు కావాల్సింది ఏంటంటే ఆ నింపుదల కొరకు, అభిషేకం కొరకు, లేక ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకుదల కొరకు మనం ఎప్పుడు శ్రద్ధతో ఉంటే వాక్యం ఏం చెప్తుందంటే తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించు ఆయన యొక్క పరిశుద్ధాత్మ, ఆయన యొక్క ఆత్మ. అలాగే ఆయన యొక్క నింపుదల ద్వారా ఒక వ్యక్తి జీవితంలో జరిగే అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు. ఒక వ్యక్తి నింపుదలతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ నింపుదల ద్వారా అతను శక్తిమంతుడై చీకటి శక్తుల్ని వెళ్ళగొట్టడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు దయచేస్తాడు. నింపుదల పొందక ముందు ఆ సామర్థ్యం ఉండదు. ఒకసారి ఒక వ్యక్తికి దెయ్యం బట్టి ఆ రాయితో తలపగలు కొట్టుకుని చాలా గందరగోళం చేస్తున్నాడు. నేను నాతో ఒక నలుగురు కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అస్సలు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. నలుగురు పట్టుకున్న తోసేస్తున్నాడు. ఎందుకో ప్రార్థన మొదలు పెట్టగానే దేవుని యొక్క ఆ ఆత్మ నింపుదలతో ఇలా చేయబెట్టగానే ఇలా పడిపోయి అంటే పడిపోవటం అంటే అతనిలో ఉన్న దెయ్యం అతన్ని పడగొట్టి వదిలి వెళ్ళిపోయింది. తర్వాత లేచి అంటున్నాడు, ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారేంటి అంటున్నాడు. అంటే అతనికి అప్పుడు వరకు అతను ఎవరి స్వాధీనంలో ఉన్నాడు? అపవిత్రాత్మల స్వాధీనంలో ఉన్నాడు, చీకటి శక్తుల స్వాధీనంలో ఉన్నాడు. ఎప్పుడైతే అవి వెళ్ళిపోయాయో మామూలు మనిషి అయిపోయాడు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల చీకటి శక్తుల మీద నీకు జయాన్ని కలిగిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నీ ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాల్లో ఉన్న బలహీనతలు విడిచి వెళతాయి. అంటే వాళ్ళకేదో మేలు చేసి వాళ్ళకేవో అద్భుతాలు జరిగి మనం పేరు సంపాదించుకోవటానికి కాదు, దేవుని నింపుదల ద్వారా మనం కొందరికి సేవ చేసే భాగ్యం మనకి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం కాకపోయినా ఆ నింపుదల ద్వారా కొందరికి సేవ చేసే భాగ్యం కొరకైనా దేవుని సన్నిధిలో శ్రద్ధగా మీరు ఆయన నింపుదల కొరకు ఎదురు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ దిన ధ్యాన భాగాన్ని మనం చూస్తే, మీరు తీసే ముందు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. పౌలు భక్తుడు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత దేవుని చేత రక్షించబడి అంతకుముందు సౌలుగా ఉండేవాడు. ఆ సౌలుగా ఉంటున్న వ్యక్తిని దేవుడు దర్శించి ప్రత్యేకమైన రీతిలో దేవుడు సౌలుని పౌలుగా మార్చాడు. మనందరి యొక్క మార్పు విధానం వేరు, సౌలు యొక్క మార్పు విధానం వేరు. ఎందుకంటే సంఘాన్ని హింసించాలని కంకణం కట్టుకుని అతను వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు
అతని మీద పడి ఒక్కసారి ఆ వెలుగుకి అతను చూడలేని వాడిగా మారిపోయాడు, అంటే గుడ్డివాడైపోయాడు. అంత ప్రత్యేకమైన రీతిలో పౌలు భక్తుడిగా దేవుడు రూపాంతరం చెందించాడు సౌలుని. ఆ తరువాత ఆయన యొక్క సేవలో అనేక సంఘాలను స్థాపించి ఆ సంఘాలలో అనేక మందిని ప్రభువు కొరకు సిద్ధపరిచి సూటిగాను స్పష్టంగాను బోధించి ఎటువంటి మోమాటం లేకుండా మాట్లాడేవాడు. అలాంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్న అనేకమైన బలహీనతల గురించి మాట్లాడాడు. మనకి ఆ మొదటి పత్రిక, రెండో పత్రికలో వాళ్ళ పరిస్థితులన్నిటినీ మాట్లాడుతున్నప్పుడు ఎంత స్పష్టంగా అంటే, మీలో కలహాలు ఉన్నాయని నాకు తెలుస్తుంది, అవి మంచివి కాదు. మీలో ఒకడు భయానకమైన అక్రమ సంబంధంలో ఉన్నాడంట, అవి ఎంతో భయంకరమైనవి. అలాగున అనేక లోపాలు, అనేక బలహీనతలు, మీలో కొంతమంది ఒకరి మీద ఒకరు వివాదం పెట్టుకుని వ్యాజ్యమాడుతూ ఉన్నారంట. ఇలా వాళ్ళ యొక్క లోపాలన్నిటిని గురించి ఆ సెకండ్ లెటర్లో ఫస్ట్ ఒక 5 అధ్యాయాల్లో మనకి ఎన్నో విషయాలు కనపడతాయి. 2వ కొరింథీలు మొదటి 5 అధ్యాయాల్లో నేను చెప్తున్న ఈ విషయాలు అనేకమైన కనపడతాయి. తరువాత అంటున్నాడు, ఈరోజు మన ధ్యాన భాగంలో ఉన్న అంశం 7వ అధ్యాయం 16వ వచనం దగ్గరకు వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. చూడండి, అనేక లోపాలు ఉన్న సంఘాన్ని వారి యొక్క పరిస్థితులన్నిటినీ దిద్ది ఖండించి వారికి నేర్పించి వారి జీవితాలని ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పిన తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే 16వ వచనాన్ని చదువుతున్నప్పుడు మరలా ఒకసారి మీరందరూ కూడా వెనక చదవండి ఒకసారి. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. ఏమంటున్నాడు తెలుసా? ఏ విషయంలో చూసినా మీ వలన నాకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది అంటున్నాడు. ఉదాహరణకి ఆ సంఘ కాపరిగా లేక ఆ సంఘాన్ని ఆ కట్టి దాన్ని నడిపిస్తున్న నాయకుడిగా పౌలుకున్న ఆనందం లేక సంతోషం లేక ధైర్యం దేనిని బట్టి అంటే, ప్రతి విషయంలోనూ వారు ఆయన చెప్పిన మాట విని కొనసాగుతున్నారు అనే దానిని బట్టి ఒక ధైర్యం. ఇప్పుడు మన మధ్యలో మన మినిస్ట్రీలు యవనస్తులు ఉన్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, యూనివర్సిటీలకు వెళ్ళినా గాలి వాళ్ళతో కలవకుండా గాలి ప్రవర్తన, అరే వాడు గాలోడు అంటారు కొన్ని ప్రాంతాల్లో. గాలోడు అంటే ఏంటి? చెడ్డవాడని. గాలి ఏంటి? చెడ్డదేంటి? అంటే ఏంటంటే గాలివాడు అంటంలో అర్థం ఏంటంటే వాడు ఎటు కొట్టుకుపోతాడో వాడికే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, కాసేపు ఆగితే ఇంకెక్కడ ఉంటాడు. ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు, కాసేపు ఆగితే ఇంకేం మాట్లాడతాడు. ఇప్పుడు ఒకటి చేస్తాడు, ఇంకా తర్వాత ఏం చేస్తాడు. అంటే ఒక కన్సిస్టెన్సీ లేని వారిని, స్థిరత్వం లేని వారిని అలాంటి మాటతో అలాంటి పదంతో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. మన యవనస్తులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా, లేక ఎటువంటి అపవిత్రమైన కాముకత్వంతో కూడిన వ్యవహారాలు లేకుండా, లేక లోకంలో ఎవరైతే మనుషులు శరీరాశలతో నేత్రాశతో జీవపడమంతో పరిగెడుతున్నారో వాటి మధ్యలోకి వారు వెళ్ళక వారు ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు అనుకోండి, వీళ్ళకి వాక్యాన్ని నేర్పిస్తున్న వ్యక్తిగాను, వీళ్ళని బాల్యము నుండి సండే స్కూల్స్లో, యూత్ మీటింగ్స్లో అనేక విషయాలు వీళ్ళ జీవితాల గురించి చెప్పిన వ్యక్తిగాను ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది. కొందరిని ఎక్కడికి పంపించినా సరే ఎంతో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా చక్కగా వాళ్ళు దేవుళ్ళో ఉంటారని. ఎవరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎటువంటి డీవియేషన్స్ తీసుకోరని. పౌలు వాళ్ళ విషయం అదే చెప్తున్నాడు. మిమ్మల్ని బట్టి నాకు ధైర్యం కలుగుతుంది, నేను సంతోషంగా ఉన్నాను. ఈ విషయం ఒకసారి
యోహోను కూడా ఈ పౌలు ఏదైతే చెప్పాడు కొరింథీ సంఘానికి, యోహోను రాసిన 3వ పత్రిక ఒకసారి మీరు తెరిచినట్లయితే, యోహోను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 4వ వచనాన్ని చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే, సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి ఏమంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. పౌలు కూడా కొరింథీ సంఘానికి, మిమ్మల్ని బట్టి ప్రతి విషయంలో నాకు ధైర్యంగా ఉంది అంటున్నాడు. మీలో టీనేజర్స్ కానీ, చదువుకున్న పిల్లలు కానీ, యవనస్తులు కానీ, ఉద్యోగాల్లో ఉన్నవారు కానీ, లేక మధ్య వయస్కులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మిమ్మల్ని బట్టి సంఘంలో ప్రతి ఒక్కరికి ఏముండాలంటే ధైర్యం ఉండాలి. కారణం ఏంటంటే మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మీ ప్రవర్తన ఎక్కడ ఉన్నా సరైనదిగా ఉంటుందని, లేక మీరు చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమకరమైన దారిలో కొనసాగుతారని, మీరు మాట్లాడిన లేక మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా దాని యొక్క ఫలం దేవుడికి సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుందని. నిజంగా దేవుని ప్రతినిధిగా ఉన్న పౌలు భక్తుడే దాన్ని బట్టి ధైర్యంగా ఉన్నాను, సంతోషిస్తున్నానని చెప్తే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. మన జీవితంలో దేవుడిని సంతోషపరచటం కంటే విలువైనది, గొప్పది ఇంకేం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన సంతోషపరిచేవాడవైతే, ఆయనకి సంతోషం కలిగేటట్లుగా మన జీవితంలో కనుక మనం నడిస్తే, మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా సమస్తము సమకూడి మన కోసం జరుగుతాయి. అవసరమైతే సూర్యుడిని, చంద్రుణ్ణి కూడా దేవుడు ఆపుతాడు. యెహోషువ యుద్ధం చేస్తున్న సమయాల్లో యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఒక్క దినమంతా ఆపేశాడు. అంటే ఆయనకు సంతోషాన్ని కలిగించే వ్యక్తులుగా మనం బ్రతికేమంటే కనుక మన కోసం ఆయన సృష్టిని కూడా ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సింపుల్ అండి ఆత్మీయ జీవితంలో దేవుడిని సంతోషపెట్టడం. ఆయనకి ఇష్టమైన వాటిని మనం చేస్తూ, ఆయనకి దుఃఖాన్ని కలిగించే వాటికి దూరం అవుతూ, ఎప్పుడైనా ఆయనకి దుఃఖాన్ని కలిగించేవి చేయటానికి మన జీవితంలో కనుక ఒక అపవాది మనల్ని తొందర చేస్తే, దాని మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని జయం పొంది మనం కనుక దేవుడు కోరుకున్న మార్గంలో బ్రతుకుతుంటే ఎంత బాగుంటుంది. మీరు ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 17వ అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ ఏం రాసి ఉంటుందంటే, ఒకసారి మీరు చూడండి. పదకొండో అధ్యాయం 17వ వచనం. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు. కనుక నేను అలాగే అతిశయపడుదును. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకుల్ని సహించుచున్నారు. అంటే జ్ఞానంగా మీరు బ్రతుకుతూ అజ్ఞానంగా బ్రతుకుతున్న వారిని సహించుకుంటూ, ఓర్చుకుంటూ, భరిస్తూ మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అంటే మనలో దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నాం. మంచి ఏంటో, చెడేంటో, మేలేంటో, కీడేంటో, న్యాయం ఏంటో, అన్యాయం ఏంటో మనకు తెలుసు. కానీ మన కుటుంబాల్లో ఇంక ఎరగని వాళ్ళు ఉన్నారు, లేక మన స్నేహితులు ఎరగని వాళ్ళు ఉన్నారు, మన సమాజంలో ఎరగని వాళ్ళు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు.
అలాంటి వాళ్ళను కూడా మనం ఓర్చుకుంటూ సహించుకుంటూ, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన నీతిని బట్టి వారిని క్షమించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారండి. అరే, నేను తప్పు చేసినా సర్దుకుపోయి పోన్లే అని నేను వాళ్ళకి కీడు చేసినా వాళ్ళు క్షమించి వాళ్ళు ముందుకు వెళుతున్నారు. వాళ్ళు చూసినప్పుడు ప్రభువు దగ్గరకు ఆకర్షించబడతారు. కాబట్టి కొరింథీ సంఘంలో ఉన్న వారి యొక్క ప్రవర్తనను చూచిన పౌలు భక్తుడు వారిని బట్టి తను సంతోషిస్తూ, తను ధైర్యంగా తన జీవితంలో ముందుకు వెళుతూ వారి కోసం ఆయన అనేకమైన విషయాల గురించి వాళ్ళకి తెలియపరిచాడు. ఏమనంటే, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క మాటలు, మీ యొక్క పనులు అవి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయని. ఈ ఆరాధనలో ఇక్కడ ఉన్న మనం, మన మాటలు, మన పనులు, మన యొక్క కార్యక్రమాలు మన దేవునికి సంతోషాన్ని కలిగిస్తున్నాయా? దేవుని యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో దేవుడు పెట్టిన వారికి సంతోషాన్ని కలిగిస్తున్నాయా? ఆత్మీయుల సహవాసంలో ఉన్న మీ తోటి వారందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. మనలో గనుక నిష్కపటమైన హృదయం ఉందనుకోండి, ఎటువంటి కపటం లేని హృదయం, ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బోల్డ్ క్యాండిడేట్. తెలుసా, ఏ మనసులో పెట్టుకోదు ఈమె, ఇతను ఏ మనసులో పెట్టుకోడు, చాలా చక్కటి మనస్తత్వం అని సంతోషపడుతూ ఉంటారు. ఆ మధ్య దేవుణ్ణి ఎరగని వ్యక్తి వేరొక విశ్వాసంలో చాలా నిష్ట కలిగిన వ్యక్తి, వేరొక విశ్వాసం అంటే ఆ హిందూ విశ్వాస మార్గంలో చాలా నిష్టగా ఉంటాడనమాట. అలాంటి వ్యక్తి ఒక సండే వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం అదిని అందరినీ అలా పరిశీలించుకుంటూ అంటున్నాడు. కొందరితో మాట్లాడాడంట, కొందరి యొక్క మాటలు వింటున్నాడంట. ఇలా అయిపోయే వరకు అంతా గమనించి, ఇక్కడ చాలామంది ప్యూర్ సోల్స్ ఉన్నారండి. అంటే ప్యూర్ సోల్స్ అంటే ఏంటో తెలుసా? ఒక ఇన్నోసెన్సీ, వారి హృదయాల్లో ఎటువంటి కపటం లేని వాళ్ళు చాలా, వాళ్ళ యొక్క మనస్సు ఎంతో చక్కటి మనస్సు. లోకంలో ఇప్పుడు ఏంటండి, మనం లక్షలు పెట్టి ఫంక్షన్లు చేసుకున్న ఆ ఫంక్షన్లకు వచ్చి అసూయపడేవాళ్ళు కొంతమంది, లేకపోతే మాట్లాడుతూ తెలుసా పెళ్ళింటో తెలుసా, ఆ అబ్బాయి మంచిడే కదా, అసలు అన్ని లక్షలు పెట్టి చేసుకుని శుభమాన్ని వాళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా వాళ్ళు ఉంటుంటే, ఆ అసూయతో వెనక అమ్మాయి గురించి అబ్బాయి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ, లేకపోతే ఆ తల్లిదండ్రుల గురించి నెగిటివ్గా మాట్లాడుతూ, అక్కడున్న ఈవెంట్ అంతటినీ కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ, అంటే ఏంటంటే ఆ నెగిటివ్గా అక్కడున్న మాటల్లో వాళ్ళకి ఎవరికో చెప్తూ ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది అండి. కారణం ఏంటో తెలుసా? హృదయం అంతా కూడా చెడుతో నింపబడి, కపటంతో, నటనతో, వేషధారణతో, అసూయతో. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? బంధువులుగా ఒకళ్ళు ఇంటికి వస్తారు, చక్కగా వాళ్ళతో మాట్లాడతారు, అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు ఏ పక్కింటోడో లేకపోతే వెనకింటోడో ముందింటోడో ఎవడో కలుస్తాడు. కలిస్తే ఏ బంధువులు ఇంటికి వచ్చి అయితే ఉంటారో వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడతారు, వాళ్ళ గురించి అడ్డగా చెప్తూ ఉంటారు కొంతమంది. ఇట్లా ఈ లోకమంతా ఈ నటనతోనే సాగిపోతుంది. కానీ యేసుక్రీస్తుని హృదయంలో కలిగిన వాళ్ళ యొక్క లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రేమను పంచుతారు, వారి యొక్క హృదయములో దయతో బ్రతుకుతూ ఉంటారు, వారు ఎప్పుడూ కూడా క్షమాహృదయాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ జీవితకాలం అంతా కూడా వీలైతే పడిపోయిన వారిని లేపడానికి ప్రయత్నిస్తారు, కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళగా ఉంటారు. ఆ సంగతులు చూసిన పౌలు వారిని గురించి తన హృదయంలో ఉన్న సంతోషకరమైన విషయాలని చెప్తున్నాడు. మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకుంటే, కొరింథీ సంఘాన్ని పౌలు మెచ్చుకున్నట్లుగానే మనం కూడా ఉన్నామా? లేక మనలో
ఇంకా వేరు యొక్క ఆ స్వభావాలు, లక్షణాలు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, లోకంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, అలాంటి ప్రవర్తనతో ఒకవేళ ఉన్నామా? మన నోట ఎప్పుడు కూడా ఏమి రావాలి అంటే సమాధానకరమైన మాటలే రావాలి, కానీ సమాధానాన్ని పాడు చేసే మాటలు రాకూడదు. అందుకే యేసయ్య కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా ఏం చెప్పాడంటే, సమాధానపరుచువారు ధన్యులు, వారు వారు గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా, ఎవరు? సమాధానపరుచువారు. లోకంలో ఎక్కడ చూసినా అసమాధానం ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, అసమాధానం కలిగిన ప్రజల మధ్యలో నువ్వు సమాధానపరిచేవాడిగా ఉండు, నువ్వు సమాధానపరిచేదానిగా ఉండు. దానికోసం నేను డబ్బులు ఖర్చు పెట్టాలండి, సమాధానపరచటాన్ని మనసు ఉండాలండి. నేను సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక మాట చెప్తున్నాను, నా అనుభవాన్ని. సంఘంలో ఏ ఇద్దరి మధ్య అయినా ఐక్యత అనేది కనుక లేకుండా, ఇద్దరి మధ్య ఏదైనా శత్రుత్వం లాంటిది కానీ, మాట్లాడుకోకపోవటం లాంటిది కానీ ఉందని నాకు తెలిసినప్పుడు, ఆ ఇద్దరిని కనుక నేను కలిసిన సందర్భంలో కానీ, లేకపోతే వచ్చి వాళ్ళు నన్ను కలిసిన సందర్భాల్లో కానీ, వాళ్ళిద్దరి మధ్య సమాధానం కలగటానికి నేను చేయని ప్రయత్నం ఉండదు. ఎందుకంటే నా మనసు నెమ్మది ఉండదు సమాధానంగా ఇద్దరు లేకపోతే. ఆ మధ్యకాలంలో అంకులు ఒక వ్యక్తి, అంటే అంకుల్ అని పిలుస్తాడు ఈ వ్యక్తి ఆయన ఏం బాబు అని పిలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేకుండా ఆ అంకుల్ ఫోన్ చేసినా సరే ఆ అబ్బాయి ఎత్తకుండా, అబ్బాయి అంటే చిన్నోడేం కాదు, ఆయన మిడిల్ ఏజ్, ఎత్తకుండా ఉంటున్నాడు. నాకు ఆ అంకుల్తో మాట్లాడినప్పుడు చెప్పారు, నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదని చెప్పి. ఎవరైతే ఫోన్ ఎత్తట్లేదో ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే వాక్యం చెప్పడానికి ముందు నేను ఏం చెప్పానో తెలుసు? ఆ రోజు ఉన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలుసు నేను ఏం చెప్పాను. నేను వాక్యం చెప్పడానికి ముందు ఏం చెప్పానంటే, సహోదరుడా, నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఈ ఇద్దరు కొడుకులు కనుక రేపు పెద్ద అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకో, నీకు ఎలా ఉంటుంది అని అడిగాను. అడిగితే బాధగా ఉంటుంది అన్నాడు. మరి నువ్వు ఇంకొకరితో చర్చిలో మాట్లాడకపోతే నాకు కూడా అలాంటి బాధే ఉంది. కాబట్టి దయచేసి ఇక నుండి నీ ఈ నిర్ణయాన్ని మార్చుకో. దేనికోసం నువ్వు మాట్లాడట్లేదో, దేనికోసం అలా ఉన్నావు, అవన్నీ నాకు అవసరం లేదు, కానీ నీ నిర్ణయాన్ని మార్చుకుని ఇక మీదట నువ్వు అలా ఉండబోకు, నా మనసు చాలా బాధగా ఉంది అని చెప్పాను. అంటే మనం నిజమైన దేవుని కుమారులుగా పురుషులైన స్త్రీలైన ఉన్నారంటే, సమాధానం లేని ప్రతి చోట కూడా మనం సమాధానమును కలిగించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఇలాంటి ఒక జీవన విధానాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే మన జీవితాన్ని చూసినప్పుడు దేవుడికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఒకసారి తిమోతికి రాసిన పత్రికను తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. చూడండి, విశ్వాసులకు ఒక మాదిరిని కనపరచు. దేంట్లో మాదిరి కనపరచాలంట? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో మాదిరి కనపరచు.
అంటే పౌలు తిమోతి అనే తన శిష్యుడికి చెప్పాడు. కొరింథీ సంఘాన్ని బట్టి పౌలు భక్తుడికి ధైర్యం కలుగుతుందంట. ఏంటంటే వీళ్ళు చక్కగా ప్రవర్తిస్తున్నారు, చక్కగా వీళ్ళ యొక్క జీవితం ఉంది, వీళ్ళ యొక్క క్రమశిక్షణ ఎంతో చక్కగా ఉంది, వీళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వలన నా దేవునికి మహిమే కలుగుతుంది. అది ఆయన ధైర్యం. ఆ ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారు అన్నట్టుకంటే నాకు సంతోషం ఏముంది అని యోహాను కూడా తన పత్రికలో రాసినట్లు తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ ఆరాధనలో మీ అందరిని బట్టి దేవుని ప్రతినిధిగా ఇక్కడ ఈ సహవాసులు పెట్టిన నాకు సంతోషం కలుగునట్లు, ధైర్యం కలుగునట్లు, అన్ని విషయాల్లో కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలనే ఆసక్తిని మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది ఎంత చక్కగా ఉంటుందంటే ఆత్మీయ ప్రయాణంలో మీరు ఇదే కొరింథీలకు రాసిన 2వ పత్రిక, అంటే ప్రారంభంలో మనం చూసుకున్న ఆ కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం దగ్గర కూడా ఒకసారి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కొరింథీ సంఘంకి ఉత్తరం రాస్తూ వేరే వాళ్ళ గురించి ప్రస్తావించాడు పౌలు. ఇప్పుడు నేను ఏదైతే కొరింథీ సంఘాన్ని గురించి మీ దగ్గర ప్రస్తావిస్తున్నానో అలాగే వారికి ఉత్తరం రాస్తూ మాసిదోనియా అనే ఒక సంఘంలోనంట వాళ్ళందరూ కూడా చాలా 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 లేమిలో పేదరికంలో ఉన్నవారై ఉండి కూడా వారు ఇతరులకు సహాయం చేయటంలో కానీ, ఇతర కష్టాలలో పాలు పంపులు పొందటంలో కానీ, ఇతరుల శ్రమలో వారికి తోడుగా ఉండటంలో కానీ, ఎక్కడ ఏం చేయాలన్నా కూడా వెంటనే వాళ్ళు స్పందించడంలో కానీ వారు చాలా ముందుండేవాళ్ళంట. వాళ్ళ గురించి చెప్తూ ఆ మాసిదోనియా సంఘస్థుల గురించి పౌలు ఏమంటున్నాడంటే, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. అసలు నిజమైన క్రైస్తవ సంఘము సహవాసం ఎలా ఉండాలో తెలుసా? అక్కడ ఉన్నవారందరూ కూడా ఒక కుటుంబంలా ఉండాలి. నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, బైబిల్లో ఉన్న వాక్యమేది, మీలో అనేకులు ఆ విధమైన విధానంలో కనుక వెళ్ళిపోతూ ఉంటే, ప్రారంభం నుంచి ఉన్నవారిలో అనేకులు అలాంటి మనస్తత్వంతోనే ఉంటారు. ఎలాంటి మనస్తత్వంతో ఉంటారంటే, ఏ కుటుంబంలో అయినా కష్టం వచ్చిందంటే వారి కుటుంబంలో కష్టంలాగా, ఎవరైనా శ్రమలో ఉన్నారంటే అది వాళ్ళ శ్రమలాగా, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే కనుక వాళ్ళ ఇబ్బంది వలె వాళ్ళు అనేక విషయాల్లో వాళ్ళు సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు. అవన్నీ కనుక నేను చెప్పుకుంటూ వెళితే చాలా గంటల సమయం చెప్పడానికి కావాల్సినన్ని విషయాలు ఉన్నాయి. సహజంగా ఏంటంటే ఏదైనా చేసినప్పుడు, ఏదైనా ఆ ప్రేమతో జరిగించినప్పుడు అవి ఏదో సందర్భంలో ఒకటారా తప్ప పెద్దగా చెప్పడానికి మనసు నాకు రాదు. ఎందుకంటే ఎందుకులే అవి చేసినవి చెప్పటం అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కొందరికి ప్రోత్సాహకరంగా ఉంటుందనైనా అప్పుడప్పుడు ఏవైనా దేవుడు ప్రేరేపిస్తే చెప్పటం జరుగుతుంది. చాలా తక్కువ ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే కనుక మీలో కూడా అనేకుల యొక్క జీవితాలు మాసిదోనియా సంఘ సభ్యుల వలె మొదట ప్రభువుకిని దేవుని చిత్తము వలన సంఘములో పైన దేవుడు పెట్టిన వారికి మిమ్ముని మీరు అప్పగించుకుని, ఇప్పుడు సంఘంలో కొంతమందిని ఫోన్ చేసి ఇదిగో పలానా పని ఉంది, లేకపోతే పలానా వాళ్ళ విషయంలో నువ్వు బాధ్యత తీసుకో, ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది, నువ్వు కొంచెం అక్కడ ఉండు అంటే ఎంత ఉత్సాహంగా, ఎంత ఆసక్తితో ఆ పని చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే తమ్మును తాము దేవుని యొక్క సహవాసానికి అప్పగించుకున్నారు కాబట్టి అలా చేయటానికి వాళ్ళకి మనసు వస్తుంది. మీలో కూడా ఇంకా నూతనంగా దేవుని మందిరంలోకి వచ్చి వెళుతున్న వాళ్ళు కానీ, లేక ఇంకా కొంచెం దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు కానీ, దూరంగా అంటే మందిరంలోకి వస్తారు
కానీ ఆత్మ సంబంధమైన సహవాసంలో దూరంగా ఎప్పుడో ఏదో ప్రత్యేకమైన ఉన్నప్పుడు అలా వచ్చి అలా అందరి మధ్యలో ఉండి ఏ పట్టినట్టుగా వెళ్ళిపోవటం ఇలా కాకుండా మీ జీవితం మొదట ప్రభువుకి, తరువాత దైవ చిత్తము వలన సంఘం అనే శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని, అంటే దాని అర్థం ఏంటంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒక్క శరీరంగా ఎలా అయితే ప్రవర్తిస్తాయో, బాడీ ఆఫ్ క్రైస్ట్, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒక్కటికి ఎలా ప్రవర్తిస్తూ ఉంటాయి. మీరు ఏ ప్రాంతంలో అయినా ఒక చిన్న గుండుసూతో గుచ్చి చూడండి, మీ బ్రెయిన్కి వెంటనే సిగ్నల్ వెళ్ళిపోతుంది, అబ్బో ఎక్కడో గుచ్చబడింది అని. అంటే అంత ఐక్యమత్యంతో ఉంటాయి అవయవాలన్నీ కలిసి. సహవాసము, సంఘము కూడా అలాంటి ఐక్యమత్యంతోనే బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే కొరింథీ సంఘంలో కానీ మాసిదోనియా సంఘంలో కానీ కనపడుతున్న విషయం. ఇదే మాటని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా పౌలు భక్తుడు ఏం చెప్పాడో ఒకసారి మనం చూస్తే, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనపడుతుంది. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను, చాలండి ఆ మాట అందరం ఒకసారి చెప్దాం, నేను చదువుతాను, చెప్పండి. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనసు, ఏక ప్రేమ, ఏకభావం ఒక్కటే దాని మీద మనసు. ఏంటది? అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే మనసు, అదే ప్రేమ, అదే భావం, అదే మన మనసులో ఉండాల్సింది. మన యేసయ్య ఆయన మాటలు, మన యేసయ్య ఆయన బోధలు, మన యేసయ్య ఆయన రాజ్యం, మన యేసయ్య ఆయన నీతి, మన జీవితం అంతా అణువణువు ఇదే భావం, ఇదే ప్రేమ, ఇదే ఐక్యత నింపబడితే పరలోకం అట్టి వారి మధ్యలో ఉంటుంది. నిజంగా సంఘంలో సంవత్సరాలుగా, ఒక 10 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా వచ్చి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజుల్లో ఎంతమంది లేరు కానీ 10, 20, 30 మంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘం ద్వారా మాకు ఈ సమస్యలు వచ్చినాయి, సంఘస్థుల వలన మా కుటుంబం ఇలా అయింది, మా పిల్లలకి ఇలా అయింది అని చెప్పడానికి ఏమన్నా విషయాలు ఉన్నాయా అంటే, నాకు గ్రహింపున్నంత వరకు ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్క వ్యక్తికి ఏ హాని జరగల. ఎందుకంటే మేలు చేయకపోతే మేలు చేయకుండా ఉంటారేమో కానీ కొంతమంది కీడు చేయటానికి మాత్రం సాహసించిన వారే దేవుడు ఈ కాలంలో, ఈ సంవత్సరాలలో ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. ప్రయత్నాలు జరగలేదా కీడు చేయటానికంటే? ఉంటారు కదా, ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆ మహాదేవుని కృప వలన ఆ కీడు చేయటానికి చేసిన ప్రయత్నాలన్నిటినీ కూడా దేవుడు అణిచివేసి ఆయన యొక్క కృపను మనకు తోడుగా ఉంచాడు. అలాంటి ఒక అద్భుతమైన దేవుని యొక్క ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేరినట్లుగా మీరందరూ కూడా ఏకభావము కలిగి, ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి ఒక్కదాని యందే మనసుంచి నడుచుకోండి అని చెప్పాడు. అదే మనకి క్షేమాన్ని కలిగించేది, అదే మనకు ఆశీర్వాదాన్ని కలిగించేది, అదే మన జీవితాన్ని దేవుని వైపుకి నడిపించేది. ఫిలోమోనుకు రాసిన పత్రికలో కూడా ఒకసారి మీరు తెరిచినట్లయితే, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అబ్బబ్బబ్బా, ఏమి నమ్మకం అండి తన శిష్యుడి మీద.
ఆ పిలోమోను అనే ఆ పౌలు శిష్యుడి మీద పౌలు భక్తుడికి నిండు వృద్ధాప్యంలో ఏమి నమ్మకం, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు, ఏదైనా ఒకటి ఏదైనా చెయ్యి అని చెప్తే దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు, కాబట్టి నా మాట వింటామని నమ్మి నేను నీకు రాస్తున్నాను అన్నాడు. 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగా ఒనేసిము కోసరము నేను వేడుకొనుచున్నాను. నేను చెప్తే నువ్వు వింటావు, నాకు తెలుసు, నాకు ధైర్యం ఉంది. ఏం చెప్తున్నాడు తెలుసా? ఎన్నోసార్లు మాట తప్పి మోసగాడిగా ఉన్న వ్యక్తి మారితే ఆ వ్యక్తి గురించి ఈ పిలోమోన్ అనే వ్యక్తికి రాస్తున్నాడు ఉత్తరం. ఏమనంటే, ఆ ఒనేసిము అనేవాడు అక్కడ ఉంటాడు, వాడిని నువ్వు చేర్చుకొని. ఇప్పుడు మనలో ఎవరినైనా కనుక పలాని వాడిని కొంచెం చూసుకుంటే, అమ్మో ఆడండి బాబు, మాట విండు, మీరు చూసుకోండి, మా వాళ్ళైతే కాదు ఆడుతూ, అమ్మో వాడు మంచివాడు కాదు, పెద్ద మోసగాడు, వాడితో మేము ఎక్కడ పడతాం, ఏం చేస్తాడు? కానీ పౌలు ధైర్యం ఏంటంటే, తాను ఏది చెప్తే అది చేస్తాడు పిలోమోను. ఏదైనా ఒకటి చేయమని చెప్తే దానికంటే ఇంకా బెటర్గా చేస్తాడు అని నాకు ధైర్యం ఉంది, అందుకు చెప్తున్నాను. ఈ మాట తప్పినవాడు, ఒకప్పుడు మోసం చేసినవాడు, ఒకప్పుడు తిరుగుబాటు చేసినవాడు, ఈ వ్యక్తి గురించి నీకు చెప్తున్నాను, కొంచెం నీ దగ్గర పెట్టుకో. ఇతనిలో మార్పు వచ్చింది, ఇతని యొక్క ప్రవర్తన సరి చేసుకున్నాడు అని చెప్పి అప్పగించాడు. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ఎంత ధైర్యం, ఎంత నమ్మకం పిలోమోన్ అనే వ్యక్తిని గురించి. మనందరిని గురించి కూడా దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో ఆ సహవాసంలో ఉన్న పెద్దలకు కానీ, అక్కడ ఉన్న సేవకులకు కానీ, అలాగే అందరికంటే పైన ఉన్న దేవుడికి కానీ మనల్ని బట్టి ఆ నమ్మకం, ఆ ధైర్యం, మనల్ని బట్టి సంతోషం ఉండేటట్లుగా మన యొక్క ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. తిమోతి విషయంలో పౌలుకి అదే ధైర్యం ఉంది, పిలోమోను విషయంలో అదే ధైర్యం ఉంది, కొరింథీ సంఘస్థుల విషయంలో అదే ధైర్యం ఉంది. ఏమని అంటున్నాడంటే, అన్ని విషయంలో మిమ్మల్ని బట్టి నేను ధైర్యంగా ఉన్నాను, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. నేను మీలో యవనులకు చెప్తున్నాను, టీనేజర్స్ చెప్తున్నాను, పెద్దవాళ్ళకి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని పెట్టిన సంఘంలో మిమ్మల్ని బట్టి ధైర్యం ఉండాలి. కానీ అమ్మో ఏం చేస్తుందో ఈ అమ్మాయి, అమ్మో ఏం చేస్తాడు ఈ అబ్బాయి అని భయం ఉండకూడదు. ఈ కుటుంబస్తులు ఎలా ప్రవర్తిస్తారో అని మిమ్మల్ని బట్టి భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలి. అమ్మో వీళ్ళు ఏం చేస్తారో అని ఆందోళన ఉండకూడదు, ధైర్యం ఉండాలి. మిమ్మల్ని చూడగానే సంతోషం కలగాలి. అలాంటి జీవన విధానాన్ని ఏర్పరచుకుంటే దాని వలన ఒకరికొకరికి ఎంత మేలు జరుగుతుందంటే, పరలోక రాజ్యములో దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి ఆనంద సంతోషాలు ఉంటాయో, ఇలాగ బ్రతికే వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా పరలోకపు ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ జీవితంలో ముందు కొనసాగి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఆరాధనలో కూడి వచ్చిన వారందరూ కూడా నన్ను బట్టి, నా పైన దేవుడు పెట్టిన వారికి సంతోషం కలిగేటట్లుగా బ్రతుకుతాను, నా పైన దేవుడు పెట్టిన వారికి ధైర్యం కలిగేటట్లుగా నేను ఉంటాను, నన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా భయం, కలవరం వాళ్ళకు ఉండకూడదు అని మీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని అలాగున సిద్ధపరిచి మాసిదోనియా సంఘస్థుల వలె, కొరింథీ సంఘస్థుల వలె, పిలోమోను వలె, తిమోతి వలె నడిపించి, అప్పుడు ఎప్పుడైతే మీరు అలా ఉంటారో మీ పైన ఉన్న వారికి ధైర్యం మిమ్మల్ని బట్టి, మీ పైన ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతుందో, ఏం జరుగుతుందో తెలుసా? మీరు చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది, మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి, మీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎక్కడ ఎవరు ఏ విషయంలో అయినప్పటికీ కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనకి విధేయులయ్యాం కాబట్టి, ఎందుకంటే ఆయన మాట విన్నాం కాబట్టి, ఎందుకంటే సంఘంలో మనల్ని బట్టి ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి. ఇప్పుడు మీరు తీనక్కర్లేదు కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా
ఎవరైనా మీ పైన ఉన్నవారు కనుక మిమ్మల్ని బట్టి దుఃఖపడుతూ గనుక ఈ పనిని కొనసాగిస్తే మీకు ఏ ప్రయోజనం ఉండదు, మీకు నిష్ప్రయోజనమే అని చెప్తాడు. అంటే ఏంటంటే మన ప్రవర్తన, మన జీవితం, మన నిర్ణయాలు, మన యొక్క మాట ఎలా ఉండాలి అంటే దేవుడు సంతోషించే విధంగాను, దేవుడు మన కోసం పైన ఉంచిన వారు, సేవకులుగా పెట్టిన వారు సంతోషించే విధంగాను, వారు మనల్ని బట్టి ధైర్యంగా ఈ పనిలో ముందుకు వెళ్ళేటట్లుగాను మనం ఉంటే, మనం చేసే ప్రతి దానిలో కూడా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఉంటుంది. ఈ 7వ నెల మొదటి ఆదివారం ఈ విషయాలను బట్టి, ఇంకా ఏ ఏ విషయాలు సరిగా నువ్వు ప్రవర్తించలేకుండా ఉన్నావు, ఎలాగున నీ ప్రవర్తనలో మార్పు అవసరమైన సంగతులు నీ ముందు దేవుడు పెట్టాడో, ఇంకా ఏ విషయాల్లో నువ్వు ఏక మనసులో ఉండలేకపోతున్నావో, ఎవరితో ఐక్యతలో నువ్వు మిస్ అవుతున్నావో, ఎవరిలో ప్రేమతో వారిని పలకరించడంలో మిస్ అవుతున్నావు, వీటన్నిటిని సరిచేసుకుని దేవుడు కోరుకున్న రీతిలో బ్రతకటానికి కూడి ఉన్న మనల్ని ఎక్కడ ఉండి వింటున్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. నిన్ను బట్టి దేవుడు నీ పైన ఉంచిన సేవకులైన వారికి ధైర్యంగా ఉంటుందా, భయపడుతున్నారు? నీ కుటుంబాన్ని బట్టి దేవుడు నీ పైన ఉంచిన సేవకులైన వారు సంతోషంగా ఉంటున్నారా, దుఃఖపడుతూ ఉంటున్నారా? పౌలైతే కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుతుంది కనుక నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. ఈ ఆరాధన ముగింపు సమయంలో నువ్వు కూడా అదే చెప్పు, దేవా నన్ను బట్టి అన్ని విషయాలలో ధైర్యం కలిగేటట్లుగా నేను ఉంటాను. నాకు అప్పగించిన పని చేయటంలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో నేను జీవించే ఆ జీవన విధానంలో కానీ, నా ప్రవర్తనలో కానీ నన్ను బట్టి ధైర్యం కలిగేటట్లుగా నేను ఉంటాను ప్రభువా. ఎక్కడికైనా నేను పంపిస్తే ఆ పంపించిన పనిని పాడు చేసేదానిగా ఉన్నావా, ఆ పని జరిగేటట్లుగా ప్రవర్తించేదానిగా ఉన్నావా? ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నెరవేర్చేవాడిగా ఉన్నావా, ఆ బాధ్యతని కాడిబారేసేవాడిగా ఉన్నావా, అంటే బాధ్యతని వదిలిపెట్టేసేవాడిగా ఉన్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకో. ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరంలో చెప్పిన మాట ప్రకారం మీరు ఏకభావం కలిగి, ఏకప్రేమ కలిగి, ఏక మనస్సు కలిగి ఒక్కదాని అందే మనసు పెట్టండి అని చెప్పినట్లుగా ఉన్నావా, లేక వేరువేరు ఆలోచనలతో, వేరువేరు ఉద్దేశాలతో, వేరువేరు స్వభావంతో బ్రతుకుతున్నావా? ఆలోచించు. చివరి ప్రార్థనకు ముందు పరమందున దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా నన్ను బట్టి నా పైన నువ్వు ఉంచిన, మీలో టీనేజర్సు, స్టూడెంట్స్ అయితే మీ తల్లిదండ్రులకు మిమ్మల్ని బట్టి ధైర్యం కలిగేటట్లుగా బ్రతకండి, వారికి సంతోషం కలిగేటట్లుగా బ్రతకండి. అలాగే సంఘంలో మిమ్మల్ని బట్టి దేవుడు మీ పైన ఉంచిన సేవకులకి ధైర్యం కలిగేటట్లుగా, సంతోషం కలిగేటట్లుగా బ్రతకండి. కుటుంబాలుగా మిమ్మల్ని బట్టి సంఘంలో ప్రతి ఒక్కరికి ధైర్యం కలిగేటట్లుగా బ్రతకండి, సంతోషం కలిగేటట్లుగా బ్రతకండి. అంతేకాని మిమ్మల్ని బట్టి భయము, మిమ్మల్ని బట్టి నిరాశ కలగకూడదు. చెప్పాలి అందరూ పరమందున్న దేవునికి, ప్రభువా నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా సమస్త విషయాలను బట్టి ధైర్యం కలగాలి ప్రభువా. సంఘానికి, సేవకులకి, పెద్దలకి, ఎక్కడ నేను నిలబడినా నన్ను బట్టి సంతోషం కలగాలి. మీలో అలాంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు, అందుని బట్టి దేవునికే స్తోత్రములు.
ఇంకా ప్రతి ఒక్కరిని కూడా అలాంటి అనుభవాలు దేవుడు నడిపించినట్లుగా మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీరు మమ్మల్ని ఈ ఆరాధనలో నీ వాక్కు ద్వారా దర్శించినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని బట్టి నాకు ధైర్యం కలుగుతుంది అని పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు. ఒకానొక రోజు కొరింథీ సంఘం ఎన్నో బలహీనతలతో, ఎన్నో లోపాలతో, ఎన్నో రకాలైన తప్పుడు జీవన విధానాల్లో నడుస్తూ ఉన్న ప్రజలున్న సంఘమునైనా, కానీ కాలక్రమంలో వారిలో కలిగిన మార్పు, వారి ప్రవర్తన పౌలు భక్తుడికి ఎంతో సంతోషాన్ని కలిగించింది నాయన. అలాగే ఒకప్పుడు ఇద్దరిగా, 10 మందిగా, 100 మందిగా, 50 మందిగా ఉన్న మా జీవితాల్లో మేము ఒక్కటిగా ఉండాలని, ఒక్క ప్రేమలో ఉండాలని, ఐక్యతతో ఉండాలని, ఏక మనసు కలిగి ఉండాలని నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించావు. ఈ దినాల్లో సంఘం విస్తరించి అభివృద్ధి చెంది ముందుకు కొనసాగుతున్న దినాలలో కొందరితో వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ కూడా సంభాషించలేని పరిస్థితులు. ఎందుకంటే వారు వచ్చి వెళ్ళిపోయేవారిగా కనపడుతూ, వారు కేవలం ప్రభువా ఒక ఆచారపు ఆరాధనలో నిలుస్తున్న వారిగా ఉన్నవారు ఉన్నారు. ఇంకా మరికొందరు ప్రభువా వేరువేరు ఆలోచనలతో, వేరువేరు ఉద్దేశాలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. అలాంటి వారందరి జీవితాలలో నువ్వు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే సంఘం అనేది ఒక శరీరము ప్రభువా, దానిలో మేమందరం అవయవాలమై ఉన్నాం తండ్రి. పౌలు ఏ విధంగా సంఘాన్ని బట్టి ధైర్యంగా ఉన్నాడో, సంతోషంగా ఉన్నాడో, ఇక్కడ ఉన్న వారందరిని బట్టి వారు కాలేజీలో ప్రవర్తించే ప్రవర్తనలో కానీ, స్కూల్లో ప్రవర్తించే ప్రవర్తనలో కానీ, యూనివర్సిటీల్లో జీవించే జీవన విధానంలో కానీ వారిని బట్టి ధైర్యము, వారిని బట్టి సంతోషం కలిగేటట్లుగా వారి ప్రవర్తన ఉండాలని ప్రార్థిస్తున్నాను. జాబులు చేసుకుంటున్న వారు కానీ, బిజినెస్లో ఉన్నవారు కానీ, వ్యవసాయం కానీ, చేతి పనుల్లో ఉన్నవారు కానీ వారిని బట్టి సంతోషం కలిగేటట్లుగా సంఘంలో వారి ప్రవర్తన ఉండటానికి సహాయం చేయండి. వారిని బట్టి ధైర్యంగా మేము ఉండటానికి వారి నడవడిని సరిచేయండి. మేమందరము కలిసి నీకు సంతోషాన్ని కలిగించేటట్లుగా మమ్మల్ని నడిపించండి. తద్వారా నీ దీవెనలకు, ఆశీర్వాదాలకి వారసులుగా చేయండి. మమ్మల్ని బట్టి ఎవరికి భయం కలిగేటట్లుగా మా ప్రవర్తన ఉండకుండా సహాయం చేయండి. ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి యొక్క వారమంతా కూడా నీ కాపుదలు దయచేయండి. విన్న వాక్యము ధ్యానించి మా జీవితాల్లో ప్రభు మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ వారం మాత్రమే కాకుండా 7వ నెల అంతా కూడా సురక్షితమైన మీ రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరచండి. బలహీనుల్ని బలపరచండి. ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. వ్యసనాల్లో ఉన్న వారి వ్యసనాల్లోంచి విడిపించండి. లేమిలో ఉన్నవారికి వారి అవసరతలు తీర్చి సమృద్ధిని దయచేయండి. భయాలన్నింటినీ పారద్రోలండి. ఏ మూలైనా, ఏ ప్రక్కనైనా జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలనే ఆలోచనలతో ఉంటున్న వారిగా గనుక ఉంటే వారి ఆలోచన విధానాన్ని సమూలముగా మార్చి వారిని క్షమించి ఇంకెన్నడూ అలా ఆలోచించకుండా సహాయం చేయండి. మీ చేతులకి ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది మొదటి ఆదివారం కనుక ఆయన శరీర రక్తాల్లో పాలిభాగస్తులగునట్లుగా ఎప్పటి వలె వరుసల్లో కూర్చుని పరిచారకులు మన దగ్గర